అది ఫైనల్ తీసి షాక్ కొడితే ఇద్దరం బిక్తాం. అరే దీంట్లో USB 2 పెట్టొచ్చా ఛార్జింగ్? మీ రిగార్డింగ్ అప్పుడే కొట్టిందా అప్పుడు అందుకేనా కొట్టడేమో కానీ దీనికి ఛార్జర్ లేదు. ముద్దు డోర్ కింద పెట్టి వైర్లోనే ఉంది. అరే పొద్దునంతా వచ్చిందిరా కదా. ఈ వైరు వేరేందా? సరే అట్లా కొంచెం కొంచెం ఎక్కుతుంది చాలు. అట్లా ఎట్లా ఎక్కుతుంది? తొక్కి పెడితే అసలు ఇది ల్యాప్టాప్ ఎట్లుంటుందా? ఎప్పటి నుంచో కాంచనా ఫోన్ చేయి. ఏం చేస్తున్నా లైవ్ స్ట్రీమింగ్ అది కానీ ఒక ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది అసలు. ఇలా కూడా ఆడలేదు మామ ఇష్యూ మీ దగ్గరనే ఇట్లనే. ఆ వైరు ఏదో తెగిందిరా నువ్వు మడత పెట్టేటప్పుడు ఏదో ఒకటి అయింది సంథింగ్. అర్థమైందా? ఈ నుంచి ఇడికి వచ్చి వైరు అంత పెద్ద వైర్ ఎట్లా తెగుతుందా? చిన్న వైర్ లోపల ఎంత ఉంటాయి రా ఫైబరు. అన్నది అందుకే ఫోన్ చేయండి. హలో తర్వాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you have dialed is currently busy. Please try later. వెళ్ళిపోతుంది రాబోయే సిస్టమేరా ల్యాప్టాప్ చార్జర్ ఇష్యూ కానీ మనం ఏం చేయలేము. దీనికి కొంచెం ఎక్కితే బాగుండు. ఎక్కిపోతుందా ల్యాప్టాప్ రా? ఇంకో దాంట్లో పెట్టచ్చా ఇది? అసలు ఆడ ఓన్ చూడకుండా పెడుతున్నావు. ఉండేయారా? 2-3 ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయారా? ఫోన్ చేయడానికి ఇప్పుడే మళ్ళీ ఆగిపోయిందంటే మళ్ళీ ఫోన్ చేసి तुझे मेरी गलियां बसाऊं तेरे संग मैं अलग दुनिया ना आए कभी दोनों में जरा भी फसले बस एक तू हो एक मैं हूँ और कोई ना है मेरा सब कुछ तेरा तू समझ ले तू चाहे मेरे हक की जमीन रख ले तू सांसों पे भी नाम तेरा लिख दे मैं जीऊं जब जब तेरा दिल धड़के. సాయి బ్రో
రా బ్రో. ఈ ల్యాప్టాప్ సతాయిస్తుంది కదా బ్రో, ల్యాప్టాప్ సతాయిస్తుంది. ఉంది చేరు కానీ ఉంది కాదు దా పైకి అవుతారా అర్థమవుతుంది. అందరికి ఫోన్ చేస్తున్నారు. పెద్ద ఉంది కానీ ఆడ కూడా వెల్డింగ్ చేసినాడు నెట్ ఇప్పుడు లైవ్కి వచ్చేపట్ల అయిపోతుంది. ల్యాప్టాప్ చూడు ఛార్జింగ్ ఎక్కలేదు. ఇంతసేపు ఫుల్ ఉండే బ్రో, ఆడ కిందికి వచ్చేసరికి అది ఎందుకు నీకు డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది? ఇది ఛార్జింగ్ ఎక్కాలి కదా బ్రో, ఏదో అయిపోయినా రాదు కదా. కేబుల్ ప్రాబ్లం, దేని ప్రాబ్లం? చార్జర్ ప్రాబ్లం? ఏం చార్జర్ ప్రాబ్లమే. ల్యాప్టాప్ చార్జర్ మనకి ఎట్లా తెలుస్తుంది బ్రో? మళ్ళీ మెకానికల్ ఛార్జింగ్ పెట్టంగానే ఎక్కాలి కదా, స్క్రీన్ ఆఫ్ ఆన్ అవుతుంది. ఎక్కుతలేదు. ఆఫ్ ఆన్ అయినా పర్లేదు, సైడ్కి పెట్టేసుకుంటుండే. హాట్స్పాట్ బంద్ చేయకు. ఎందుకు వైఫై ఎట్లే? వైఫై వాడు ఆన్ చేయలే, వంకాయ వాడు. ఇప్పుడు అడిగిపోయారు ఏమన్నాడు? అది ఇంకా ప్లగ్ పెడితే ఇంకా ఆడుతుంది ల్యాప్టాప్ డైరెక్ట్. ల్యాప్టాప్ సెట్ లేదు బ్రో. ఇప్పుడు ఈడ ఎవరైనా ఉందా ల్యాప్టాప్? లేదు. స్టోరీ ల్యాప్టాప్ ఉంటే రోజు ఉంటుంది, అది మ్యాథ్స్ కోసం రోజు తెచ్చుకుంటుంది. నీకు మార్నింగ్ టైం అయినా వాళ్ళని ఆఫీస్ వర్క్ కూడా తెచ్చుకుంటారు, కానీ ఆడైనా సెట్ చేయొచ్చు. మనం ఆడికి పోయేది లేకుండా బ్రో, ఏడా వీడినే సెట్ చేసింది పొద్దు నుంచి. మరి ఆడ మ్యాచ్ కాదు, ఇప్పుడు గ్రౌండ్ కాడ ఇది రమ్మీ కల్చర్. దీని నెంబర్ ఉందా? ఇది పంపు. వైఫై ఆన్ ఉందని చెప్పిండు. వైఫై వచ్చే లాభం ఎంతసేపు నడుస్తుంది? కాసేపు నడిపిన ఏం చేయలేదు. సెటప్ బాక్స్ అండి, వైఫై బాక్స్ కావాలా? స్టక్ అయిపోయింది, స్టక్ అవుతుంది ఇట్లా పోయి వచ్చినప్పుడు. ఇప్పుడు ఛార్జింగ్ ఎంత ఉంది బ్రో? అదే సాగు లేదు తేవాలి. వాళ్ళకి లేదు. ఇగో వచ్చి ఇది ఛార్జింగ్ సింగల్. ఓకే, ఇది దీని ఛార్జర్. ఓకే, ఇంకొక పవర్ వచ్చిందా? గిట్టు పట్టుకొని వచ్చినా మంచిగా ఉంది, తెలిసి పట్టుకొని అంటే దీని ప్రాబ్లం దీని అంటారు ప్రాబ్లం వైర్దే. మొన్న తిప్పే వరకే అదైంది. మొన్ననే వేయించాం బ్రో, దాన్ని ఇదా వేపిస్తాము. ఇట్లా అయింది ఎంతమంది అయింది. ఇట్లా అంటే మొత్తం ఆఫ్ అయిపోయింది, ఆన్ అవుతలేదు. నడవడం అట్లానే చేపిద్దు, కొట్టుకుంటుంది కానీ నడవని అన్నట్టు. లేదు, వేయించింది. ఇది కొత్తది, కేబుల్ మొత్తం సెట్. ఇది కొత్తది వేయించి 1 month 1.5 month అంతే. పోయిన సీజన్కి స్టార్టింగ్ వేయించింది అంతే, సీజన్ 5 1.5 month అంతే. అట్లా పోయి వచ్చినప్పుడు స్టాక్ మంచిగా ఉంది మరి కేబుల్. ఒకసారి కేబుల్ తీసి పెట్టుండే ఇట్లా పెట్టినా అదే చేసిన. ఆ బాధ ఏంటంటే ఇది దేని మొత్తం అయిపోగలదని. ఇప్పుడు కనీసం ఆఫ్ అన్న లేదా ఛార్జ్? ఆఫ్ లేదు, అంతే 10 ఊర్లో వస్తాడు, గంటల నుంచి రాదు. అది కూడా రాదు. ఫస్ట్ మనం పెట్టినప్పుడు ఆఫ్ ఉండే మ్యాచ్ స్టార్టింగ్లో. ఇప్పుడు ఎన్ని ఓవర్ ఇది? 10 ఓవర్లు వస్తుంది అన్నట్టు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరుడా ఇంత దూరంలో ఉండదు. ఒకసారి రజనీకాంత్కి ఫోన్ చేసి ఛార్జర్ ఇట్లా ఉందని అడుగుతున్నావు. అలా గాడు ఆ వాచ్మెన్ అన్ని పెట్టుకోవాలి. గాడి అన్ని పెట్టుకుంటారు. విజయ్కి ఎరుకుండాలి. ఇక్కడ విజయ్ ఇక్కడ చూసుకుని వాళ్ళని అడిగితే ఆయనకి ఇంకా ఈ ప్రాబ్లం తెలియదు అనుకుంటా. నువ్వు వచ్చేవి ఇట్లా అంటే నాకు అది డిస్ప్లే రావాలి, అది రావాలి, ఇది ఈసిడి యాసిడ్ చేసే వరకు ఆగమైతే కథ. అప్పుడే వచ్చి ఆడ విడ్డాడు పెడితే అయిపో. ఆడగుడు కొట్టుకుంటుంది నాగుండే ఛార్జింగ్ అయితే నాకు ఎంతో ఈ సెటప్ చాలా ప్రాబ్లం లేదు. వచ్చిపోయిందా? కరెంట్ అయిందా? పోయింది అది. ఇది కూడా కొట్టుకుంటుంది గుండె, దాన్ని కూడా. అది కూడా 20 minutes అని అనిపిస్తుంది లాస్ట్. ఇది ప్రాబ్లం, ఇది కనెక్ట్ అవుతుంది సార్. ఇది ఉంది. ఈ బోర్డు వేరే ఉంది, అడగడు ఎక్స్టెన్షన్ ఉందా ఇక్కడ? ఒకసారి ఇలా పెట్టి ఒకటి ఉందా? ఒకటి ఉంటే పెట్టు. ఇంకా దీని ప్రాబ్లం ఇది. ఇంకా కరెక్ట్ ఉంది దీంతో. సాయి రామ్ సాయి ఒకసారి ఇది చూస్తా అంతా కొద్ది ఇటు వస్తుంది.
తీసుకో ఏడా ఛార్జింగ్ ఎక్కి రావరా మా బాగా ఇది మొత్తం లైట్ వస్తుంది ఏంటి ఆ పైకి కాను బోర్డులో అసలు కనెక్ట్ అవుతుంది కొద్దిగా వచ్చింది ఇప్పుడు ఎక్కుతున్నట్ట లేనట్ట దీని గురించి ఎట్లా తెలియాలి మనకి ఎక్కుతున్నాను బోర్డ్ ఇష్యూ బ్రో వస్తుంది ల్యాప్టాప్లో వస్తుంది అన్న పోతుంది వైరే కానీ దానికంటే దాని ఎక్కువ ఆ పొజిషన్ తీసి పొజిషన్లో మార్చి వచ్చిందా ఇది నాకు తెలియాలంటే ఇప్పుడు ఎట్లా ఇట్లాంటి వస్తాయి ఈ లైట్ అదేనా ఛార్జింగ్ ఎక్కే లైటా లేకపోతే ఆన్ లైట్ ఛార్జింగ్ ఉంటే ఏం రిప్లై కొట్టాలి రిప్లై లేదు ఫస్ట్ ఇది రాను కానీ అది ఇప్పుడు దీనికి ఎక్కుతుందో లేదో తెలుస్తలేదు నాకు ఈ క్వశ్చన్ కూడా డౌట్ వచ్చింది సార్ తీసి పెడతా ఇది తీసి ఇలా ఏడి వస్తుంది కదా కానీ ఎలాగో లైట్ వచ్చింది కానీ డిమ్ వస్తుంది కరెంట్ పవర్ కరెక్ట్ వస్తుంది అది అవసరం తీసేసి పెట్టి కనెక్ట్ చేసి ఇట్లా వచ్చిపోయింది ఇది ఏమైనా వచ్చిపోయింది అదే ఇక్కడ సింగిల్ వచ్చింది చూపించుకుంది ఛార్జింగ్ పాయింట్ ఛార్జింగ్ అవుతుందని వచ్చిందా వచ్చిపోయింది మళ్ళీ ఏది పోయింది అది ఆనే వస్తుందా లేదా ఏం అర్థమైతే లేదే ల్యాప్టాప్ మళ్ళీ ఇలా అన్ని ప్లగ్లో ఒకసారి టెస్ట్ చేయాలి ల్యాప్టాప్ ఈ కేబుల్ ఇప్పుడు ఓకే కదా వస్తుంది ఇది సింబల్ అది కదా గ్రీన్ సింబల్ మన వైర్ లెక్క వస్తుంది పొజిషన్లో అన్నిట్లో ఇంకా చూసుకో వైరే ఇస్తుంది నార్మల్గా మన ఛార్జర్ ఉంది ఛార్జర్ మీ ఫోన్ ఛార్జర్ పెట్టు ఇది వచ్చిందంటే ఇది వైర్లో మనం ఏం చేయాలి ఒక్కొక్కరు పెట్టి అని చెప్పి ఎక్కుతుంది ఓకే ఛార్జర్ పెట్టేసి ఇంకా పెట్టాక దగ్గర సుబ్బరాజ్ వైఫై పట్టుకొచ్చినా వైఫై ఎందుకు రా ఇలా లేనిది ఇది వాళ్ళ ల్యాప్టాప్ ఛార్జర్ ఇట్లా ఏమైనా అడుగుతాను సరే లేనిది ఆ ఛార్జర్ ఎక్కడ దొరుకుతుంది భయ్యా అరే ల్యాప్టాపే లేదు నేను చూసిన వాళ్ళ ఛార్జర్ వేరే లెక్క ఉంటుంది ల్యాప్టాప్ ఛార్జరా మన లెక్క ఉంటే అదే పట్టుకొస్తుంది ఏదో ఒకటి వస్తున్నది రా మనకి తెలియదు అన్ని చాలా వైర్లతో ఏం ఆడుతున్నారు తెలిసి బాగా ఇది ఎక్కుతుంది ఇప్పుడు ఈ లైట్ ఇప్పుడు వచ్చిందా ఎప్పటి నుంచో ఉంది అది సుబ్బు ఇప్పుడు అది ఎక్కుతున్నట్ట బంద్ అవుతున్నట్రా ఇది ఇది ఎక్కుతుంది ఇప్పుడు ఇది అది తీసినప్పుడు నీకు ఇక్కడ ఎంత టైం ఉందో టైం లిమిట్ చూపెట్టింది ఛార్జింగ్ ఇప్పుడు టైం లిమిట్ చూపించలేదంటే 30 minutes చూపించింది ఇప్పుడు టైం లిమిట్ చూపిస్తలేదంటే అడవిలోకి వచ్చినాం అన్నీ పెట్టుకొని రావాలి స్పేర్ పార్ట్స్ ఇది మొన్న నువ్వు ఖరాబ్ అయినప్పుడు ఏది వేయించినావు ఖరాబ్ అయింది ఆయనకి అడిగి తీసుకోవాలని ఛార్జింగ్ ఎక్కుతుంది ఆ రోజు అట్లా వేసింది ఇప్పుడు అరే పోతుంది కదా 10 వరకు కూడా రాదు బాబు మొత్తం దిగింది అది ఛార్జర్ ప్రాబ్లం అంటే ఆ రోజు చేపిస్తారా మరి చేపినికి పోయినాం రా ఫస్ట్ టైం నేను చేయించిన 1 month బ్యాక్ నేను చేయించిన అది సుభాష్ దగ్గర నుంచి తీసుకో ఆ రోజు దాని తర్వాత మొన్న రిపేరింగ్ వచ్చింది ఒకసారి వచ్చింది ఇప్పుడు ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చేది కూడా ఛార్జింగ్ వచ్చింది నువ్వు ఇప్పుడు అది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారా ఉండాలి సేమ్ నడిపిస్తుంది చెప్తున్నా ఇది పోయి పీకింది అది ఇది లేవు ల్యాప్టాప్ పోయిందిరా
అయిపోయిందా? అది రికార్డింగ్కి పెట్టినా అదైతే యూట్యూబ్లో అయితే ఇదా యూట్యూబ్లో కాదు, నార్మల్ రికార్డింగ్ అంటే దాంట్లో పెట్టుకోవాలి మీరు. యూట్యూబ్ చాలా బ్యాలెన్స్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి. ఆయన ఫోన్ చేయ బ్రో. చేస్తున్నా ఎత్తట్లేదు. మనం చేసినా లేకపోతే రజిన్ బ్రో, రజిన్ బ్రో నవ్వుతా ఉన్నాను ఇప్పుడు. మనం చెప్పాం కదా చూడు ఎంత సీరియస్ అయితే. రజిన్ బ్రో దగ్గర దగ్గర ల్యాప్టాప్ ఛార్జర్ కావాలి. ల్యాప్టాప్ ఛార్జర్ కరావండి. సీరియస్ మ్యాటర్. నీకు ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తట్లేవు నువ్వు. ఇప్పుడు అది ఓలా కనుక్కోవాలి ఈ ఏరియాలో. మొత్తం ఆఫ్ అయిపోయినా మొత్తానికి? ట్రై చేస్తున్నా ఒకసారి ఆను. లేదు లేదా అలా అయితే లేదు. ఏం చేస్తున్నావు? అని చెప్పిస్తాను ఇదే అని ఫోన్ చేస్తాను అని కూడా టెన్షన్ పెట్టాలి. అవుడప్పుడు నన్ను ఎన్ని ప్లగ్లు ఉన్నాయి, అన్ని ప్లగ్లో ట్రై చేసినాం. ఇంకో బాక్స్ పెట్టి సెటప్ బాక్స్ అది ప్లగ్ పాయింట్ ఇంకో బాక్స్ పెట్టి దాంట్లో ట్రై చేసినాం. మళ్ళీ మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతున్నాయి, అన్ని ఎక్కుతున్నాయి. ఛార్జర్ ఏమవుతుంది సార్, గట్టిగా పట్టుకున్నప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా బ్లింక్ ఇచ్చిపోతుంది. దాన్ని ఎన్ని సెట్టింగ్ చేసినా వస్తుంది. పెట్టినా పట్టుకున్నా కూడా వస్తలేదు, అది ఇట్లా బ్లింక్ అయిపోతుంది అంతే. ఇట్లా 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 అయిపోతుంది. ఇప్పుడు మొత్తానికి అయితే ఆఫ్ అయింది. ట్రై అయితే చేస్తున్నాం. ట్రై అంటే సక్సెస్ అనుకుంటాడు. ట్రై అంటే 20% ఇస్తాం. హోప్స్ నీ మీద నేను అంతకుముందు చేసిన మాట అట్లయినప్పుడు. అది గదే ఇంటికాడ గదే చెప్తున్నా కదా, అప్పుడే చేపించేది మొత్తం. ఈయనే ఉండు. పేమెంట్ రాదు ఇట్లయితే. మీ ఛార్జర్ ఎక్విప్మెంట్ మీదే కదా బ్రో. ఎక్విప్మెంట్ ఏమన్నా మీదేగా. వర్క్ జరగాలి, అది మీరు చూసుకోవాలి కదా. కాదు ఎక్విప్మెంట్ మీదేగా. మిడిల్ ఆఫ్ మ్యాచ్ బ్రో ఇది. హౌ కెన్ ఐ అన్నా అదే మొత్తం అట్లనే అవుతుంది అన్న. వచ్చి పోతుంది కానీ ఎక్కితే అది ఎక్కువ కాదు, ఆన్ అయినప్పుడు వచ్చిపోతుంది సింబల్. కాదు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అన్న మన వాళ్ళు ఛార్జర్ ఎవరైనా ఇస్తే అదే వచ్చిపోతుంది. ఇక్కడ ఛార్జర్ ఇస్తాను ఇక్కడ లోకల్ పరిచయాలు వాళ్ళ సాఫ్ట్వేర్ చేస్తాను. శనివారానికి రాత్రిపూట ల్యాప్టాప్ తీసుకున్న సాఫ్ట్వేర్ అందరూ ఫ్రైడే రోజు క్లోజ్. ఎవడో కూడా అంటాడు బ్యాగ్లేసి మర్చిపోయాడు. కార్లు ఉన్న వాళ్ళే తెచ్చుకోవాలి. వాళ్ళే ట్రై చేస్తుండే. వచ్చిందా సుబ్బు ఇట్లా పట్టుకోరా, పోయిందిరా మళ్ళీ సుబ్బు. ఇట్లా పట్టుకొని కూర్చొచ్చినాయి కదా. ఇక్కడ నేను పెట్టగా నేను దగ్గర రెడ్ వచ్చింది. సరేది ఎక్కుతుంది కాబట్టి ఫిష్ అయిపోయినా తెలిసి మస్తు వచ్చాను వాళ్ళకు కూడా హ్యాండిల్ చేసేసిన అనుకోండి. అది లోపల ఏమైనా రాకపోతే మనం చేస్తాం రా. బయట హార్డ్వేర్ ప్రాబ్లం. ఇప్పుడు అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటే ఎవరన్నా ఒకటి చేయొచ్చు. ఏదో కష్టపడో ఎవరన్నా యూట్యూబ్లో కానీ చేస్తాం. ఈడ ప్రాబ్లం అయితే ఏదో ప్లగ్ పాయింట్ కానీ అయితే ఏం లేదు. ఈడేం లేదు. అదే ఆడే ఉంది, అది ఒకటే ఉందా. వీళ్ళు కూడా ఈ ల్యాప్టాప్ కూడా చూపిరు. ఒక్కొక్కసారి ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. నన్ను అడిగితే ఈ ల్యాప్టాప్ తీసిపడేది. అది గిరివేటి పీడ ల్యాప్టాప్. అవునా 10,000 ఇచ్చి తీసుకొని వాడుతున్నాం దాన్ని. 10,000 కట్టినప్పుడు తీసుకొని ఫైనల్గా అయింది చూడు. అదే లేదు, అదే ప్రాబ్లంలో ఉన్నాం. ఛార్జర్ సొల్యూషన్ ఒకటే ఒకటి బ్రో, ఛార్జర్ కావాలి. ఛార్జర్ ఖరాబ్ అయిపోయింది పట్టను కరెంట్. ఆయన ఏమంటున్నా వినవాడు నీకు? ఛార్జర్ తెమ్మంటుండే వాళ్ళన్నా చెప్పి అంటుండే నువ్వు. మా సుభాష్కి చెప్పా అన్నాడు. నేను అందుకే విజయాన్ని ఫోన్ చేస్తాను. ర్యాపిడో బుక్ చేసి పంపి అని చెప్పు బ్రో. ఛార్జర్ కొనే ల్యాప్టాప్ కొని కాదు, ఓన్లైన్ ఉంటాయి కదా ల్యాప్టాప్స్. ఇప్పుడు విజయ్ దగ్గర ఎక్స్ట్రా ల్యాప్టాప్ ఉంది కదా. నేను ఏం చెప్పకు. మా ఆయన చేతిలో ఏం లేదు. అది అది ప్లగ్ ప్రాబ్లం చూపిస్తుంది. అదే ఛార్జర్ ప్రాబ్లం.
వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు దాంతో గంటలు టైం వేసి కాదు, విజయ్కి ఫోన్ చేసి ర్యాపిడో బుక్ చేసి ఛార్జర్ పంపించని చెప్తాను. నీ కాదు బ్రో చెప్తాను, మేము చేయబోతున్న ప్లాన్ అదని నీకు చెప్తున్నా అంతే, నేను చేయమంటలేము. విజయ్ ఇది ఛార్జింగ్ ఎక్కలేదురా, ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయింది. అదే ఆన్ అండ్ ఆఫ్ అయింది కదా మనకి షాప్లో పోతే. ఇప్పుడు షాప్లో పోకముందు అయింది. అదే ఇప్పుడు అవుతుందిరా సేమ్ అట్లనే. అయిపోయిందిరా, ల్యాప్టాప్ ఆగిపోయింది కూడా ఆగిపోయింది. ఎక్కలేదు. ఫోన్లోకి వెళ్ళి చేయొచ్చు కదా. వస్తుంది ఇప్పటిదాకా చూసినాం కదా, వేరే మన కెమెరా పెట్టి మొబైల్ ఛార్జింగ్ కెమెరాకి ఎక్కుతుంది. కాదు రజనీకాంత్ అనే చెప్తేనే ఎవరికైనా చెప్పు రే తీసుకొని రమ్మన్నారు రే ఊబర్ అని అంటుండ్రు. విజయ్ దగ్గర ఉందా ఛార్జర్? అడగాను. నీ దగ్గర ఉందా ల్యాప్టాప్ ఛార్జర్ లేదా? ఛార్జర్ ల్యాప్టాప్ ఛార్జర్ మీ ఫ్రెండ్ అని బ్రో, నేను సాయిని. విజయ్ ఇది మీ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటే ఒక 5 ఛార్జర్లు ర్యాపిడో నేను బుక్ చేసి పంపిరాను. గిటన్ విజయ్ ఇది ఆనందన్న ఛార్జర్ అంటే ఇది రూమ్లో ఉందంట, తీసుకురాట. అది దీనికి రాదంటనా, అది దీనికి రాదంట. ఒక్కసారి అయితే తిప్పి బ్రో, అదో సాటిస్ఫాక్షన్. ఒకసారి ఆనందానికి ఫోన్ చేసి మన గ్రౌండ్స్ మ్యాన్ కంటే ఫోన్ చేయమని. ఇదేమో బాక్స్ టైప్ పిన్ పెట్టేది రెక్టాంగిల్ షేప్ లో చార్జింగ్ పాయింట్. అది ఎట్లుంటుంది తెలుసా? రౌండ్ షేప్ ఉంటుంది. అది రాదంట, అది రౌండ్ ఉంటుందంట. సరే విజయ్ అవన్నీ వద్దులే కానీ మీ ఫ్రెండ్ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటే చూసి దాన్ని సెట్ చేయి. రాబిడోలో నేను చేసి పంపించేది. ఇప్పుడు నువ్వు ఆడ హైదరాబాద్ ఉన్నది నువ్వే, మీరందరూ ఇప్పుడు అవుట్స్కట్లో ఉన్నావు. ఆడనే నువ్వు ఏదన్నా ఒకటి వేసి రాబిడోకి వేసి పంపించాలి. సరే తీసుకోండి. నేను ఇది సతీష్ అన్న వాళ్ళని పంపించాను, ఒకసారి అడుగుతున్నావు. తీసేసినాం, ఏ పాట కా పాట తీసి మళ్ళీ అక్కడ అది మొత్తం ఆఫ్ అయింది. ఓబిఎస్ ఆఫ్లో ఉంది కదా, నీకు ల్యాప్టాప్ మొత్తం ఆఫ్ అయింది. జీరో ఛార్జింగ్ ల్యాప్టాప్ మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇప్పటి దాకా నుంచి ఫోన్ చేస్తాను, ఇది లేనే లేదు. నువ్వు ఆడబెట్టు ల్యాప్టాప్లు, ఇప్పుడు ఆడ పెట్టినందుకు అదే వచ్చిందిగా. మనం దింపే లేకుండా ఛార్జింగ్ మొత్తం ఆడ వాడినాం, ఇంకా కొద్దిగా ఉంటే లేదు అప్పుడు వచ్చింది. అప్పటి నుంచి వాడుతుంటే అన్న నీది ల్యాప్టాప్ రెక్టాంగిల్ లేదా రౌండ్ షేప్? అన్నా ఇలా రికార్డింగ్ ఆన్ ఉంది, తర్వాత వస్తుంది. సాకెట్ పిన్ది రౌండ్ షేప్ 2 టైప్స్ ఉంటాయి కదా. సి టైప్, అది సి కాదు బ్రో, అంటే రెక్టాంగిల్ అంట, కొద్దిగా పెద్దది యూఎస్బి కనెక్షన్. సి టైప్ కాదంటుంది, రెక్టాంగిల్ అంట, పెద్దది అంట కొద్దిగా. మొబైల్ ఛార్జరా నీది ల్యాప్టాప్కి? నువ్వు పాత ల్యాప్టాప్ కూడా అంతేనా? సరే ఓకే విజయ్ ఫోన్ ఇప్పుడు మళ్ళా వినోడా మళ్ళీ ఒకసారి అంటే పెట్టరా, పెట్టే ఉండు. బాలు పోయినాడు అటు ఏమవుతుంది అలా బయట పడుతుంది. అది కూడా ఉందా మళ్ళీ ఇంకోటి ఇష్టం అంటూ? ఇప్పుడు 3-4 బాలు అని కొత్తాయి. చిన్న ఉంది, ఆయన బాగా కొడుతుంది ఇప్పుడు దగ్గర.
ఇంజనీర్ డబ్బా ఇంజనీర్ దాని గురించి ఫస్ట్ చార్జర్ ఆఫ్ అయిపోయిందా ల్యాప్టాప్? ఆ చార్జర్ ఆఫ్ అయిందా ల్యాప్టాప్? వేరే కాడ లైవ్ ఆఫ్ అయిందా? చార్జర్ అందుకే దానికి ఛార్జింగ్ కదిలితే అది పోతుంది లైట్, అందుకే కొంచెం పెట్టిన వస్తుందా ఇప్పుడు? అంటే ఇప్పుడు ఆఫ్లో ఉంది, ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే ఛార్జింగ్ పెట్టి సైడ్కి వదిలేస్తాం. ఇలా అంటే ఇలా ఎక్కుతుందిలే, ఇది దీంట్లో ప్రాబ్లం లేదు. అవునవును రికార్డ్ అయితే ఉందా? రికార్డ్ అవుతుంది. ఇక్కడైతే రేపు పొద్దున అప్లోడ్ చేసుకోవాలి. ఇక నైట్ అప్లోడ్ పెడితే తెల్లారు ఈ వైరే పోయింది అన్నది. ఇప్పుడు వస్తుంది అది ఎప్పుడు సుభాష్ గ్రౌండ్ మ్యాన్కి ఒకసారి ఫోన్ చేయ ఉన్నా నెంబరు, ఆయన లైట్ కొడతా ఉన్నాడు, పిలుస్తుండేదో. అవునా కాదమ్మో రమ్మీ కల్చర్ ఫోన్ చేసి ఏమైంది? పోరా అరే కుక్కరా? కుక్క వచ్చి ఏం చేస్తున్నారు? ఏముంది? అరే ఎక్కువ రా ఎక్కువ బయట పెట్టిరా. అయ్యా అరే గారు లోపల డెక్కర్. సరే సరే కొట్టు 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 ఏదో కొట్టే కొట్టే దాన్ని కొట్టాయి. రమ్మీ కల్చర్ నెంబర్ కాదు, మళ్ళీ ఆయన అడ్వాన్స్ చూస్తాడు కొట్టగా. అది బయటకి ఏం తీసుకొచ్చి పెట్టారు మీరైనా? అరే తీసుకోరా అందరూ చూసి ప్లేయర్లు ఎవరు తింటారు బ్రో? నిజంగా పిచ్చి కుక్క రాడు, అడుగు కుక్క నెల కొట్టాలిగా మనం పిలుస్తాడు. ఆల్రెడీ తింటున్నాయి మాకు. తింటే తీసేసి పక్కన తీసి నిజంగా బ్రో అలా లోపల మంచిగా ప్లేస్ ఉండాలని తీసుకుని గిరి వీటికి చెప్పాలి. ఏది హోల్ తీసుకొని పట్టుకున్నది కొంతమంది చేతి పోయి తీసుకోరా రై కొంతమంది ఇప్పుడు వస్తుందా? ఎక్కుతుందా? ఎక్కుతుంది, మళ్ళీ ఆన్ చేస్తే ఎక్కుతుంది లేదో తెలియక ల్యాప్టాప్ ఇంతకుముందు పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతుంది. ఎక్కుతుందా? రెడ్ లైట్ వస్తుంది. ఆడ పెట్టేసి ఆడ దాన్ని పెట్ట మెల్లగా పెట్ట ఎక్కుతుందా? రెడ్ లైట్ ఎక్కువ వస్తుంది. ఆన్ చేద్దామా మరి? ఎక్కుతుందా ఇప్పుడు? ఆన్ చేయగానే ఎక్కుతుంది. ఇది అది అంతే, అది వస్తుంది అంతే కరెక్టే. అది అది ఒక్కొక్కసారి దానికి వస్తుంది కదా, అంతే వస్తుంది ఇప్పుడు. పోయింది. మొత్తం సెట్ అవును అయితే నేను మొత్తం అరే అదే రైట్ చెయ్యి దాని దాన్ని ఎక్కుతలే ఛార్జింగ్. ఇదా టైట్ ఉందిరా వైరు. ఇట్లా ఛార్జింగ్ లేకపోతుంది, ఎక్కడ చూసి ఛార్జింగ్ లేస్తుంది అంటారు. వస్తుందా? పోయింది ఎప్పుడైతే గట్టిగా ఉంటుంది. ఏదో లూజ్ కలెక్షన్ ఉంది దాన్ని మనం ఇట్లనే ఉన్నాను నేను కథ కూడా అదే వచ్చి పోతుంది. లేదంటే కుర్చీ మీద పెట్టేసి కుర్చీ మీద దాన్ని అనగబెట్టినాడు ఇట్లా కిందికి తీసుకోమన్నా, కిందికి తీసుకొని డకౌట్లో పెట్టేద్దాం, ఎక్కిన తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు ఇట్లా ముందు పెట్టమంటా పెట్టేసి చైర్ కింద పెట్టరా, మొత్తం ల్యాప్టాప్ కింద పెట్టి చైర్ తీసి కింద. దాంట్లో అది ఉంది, దాంట్లో అది ఉంది, కనెక్టర్ ఉంది. కొడుక పెట్టు పెట్టేసి పెట్టేసి ఏం కాదు పెట్టేసి వద్దు అట్లా ఒకసారి పెట్టి చూడు కింద ఎక్కుతుంది. ఒక కవర్ మొత్తం సేఫ్ అది. ఏమంటుంది? సరే ఎన్నో కానీ సేఫ్ ఉంది కదా అయితే. సరే ఐదు పెట్టేసేది కానీ ఒకటి పట్టుకున్నా. మా ఆయన ఫోన్ చేయరా, లోడ్ ఆయన ఫోన్ చేసి అన్న ఇట్లా ఇట్లా వచ్చిపోతున్నా అనేది ఎందుకు మళ్ళీ అది దాన్ని తీసే కనెక్షన్ ఉండదు ఇక్కడ ఎట్లా ఇప్పుడు వస్తలేదు కనెక్షన్ ఇప్పుడు ఎక్కుతుంది మంచినే ఎక్కుతుంది. వేరే వేరే విశ్వాస్ దానికి 2 ఆప్షన్స్ అక్కడ ఛార్జింగ్కి ఒకటే ఉందా? నడుస్తున్నారు
అన్నీ వేస్ట్ అని అంటారు 2-3 మనుషులు ఉన్నాయి అంతే. గంట సేపు ఏం చేసిండ్రా అందరు ఇడికి వచ్చారా? ఫస్ట్ బాల్ వేని అని ఇటు వచ్చిన బాల్ ఆడదామని కాదు లోపల పెట్టేది లైట్ కొట్టుడేంది బ్రో? నిజంగా కుక్కని 10 రూపాయలు లైట్ కొడతారు. ఆల్రెడీ తినేసినట్టున్నాయి, 2 ఉన్నాయంటే ఆల్రెడీ సగం తిన్నట్టున్నాయి. 3 కవర్లు ఉన్నాయి, ఒక కవర్ సేఫ్ ఉంది, సేఫ్ ఉన్న కవర్లో 4-5 పీసులు ఉన్నాయి అంతే. పోయి ఆడ అన్ని ల్యాప్టాప్ ఉంది అన్న. నువ్వు ఈడదేవాలి, ఈ ఊరు గుడ్డూరు. అది రాంపల్లి ఎంత దూరం సమస్య తీసుకురా. ఆడ చివరస కడుకోవాలి అయితే ఆ యోగాలు చేస్తుడు వీడు. ఏమంటుందిరా సుబ్బు? కథ అంతా వేరే ఉందిరా. శని 24 దేవాలా? దాన్ని అనగబెట్టినట్టు పెట్టు, సరే అనగబెట్టినట్టు దాని మీద ఏమన్నా ఇట్లా పెట్టినట్టు పెట్టు. వస్తుంది లింక్ అవుతుంది, దాన్ని గట్టిగా పెట్టాలి. ఒత్తిగా దాని మీద ఏదో చిన్న సమోసా ఇప్పటిదాకా టాస్ అయిపోయినాక నుంచి స్టార్ట్ అయింది. 24 ఎదురా 24 ఏమన్నావా? 15 సమోసా సమోసా నాలుగు అయితే అది వస్తుంది గుడ్డ పాలు చూసానా? ఒక రేట్ ఉంటుంది, బయట రేట్ ఇంకో రేట్ అవుతుంది, డబల్ ఇది పైకి ఎప్పటి నుంచి ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది. దాని సరే ల్యాప్టాప్లో సగం ఛార్జింగ్ ఉంది కదా అని ఆగిన. ఆడుంది మరి ఎప్పుడు పోతావా? నేను ఎట్లా కాంటాక్ట్ కావాలి? సుభాష్ ఉంది కదా, కావాలంటే సుభాష్ దాంట్లో ఓడిస్తుంది. నువ్వు మాట్లాడతావు ఏమని? స్పీచ్. నేనేం స్పీచ్? లవ్ ఇంగ్లీషా తెలుగులో నడదా? సుభాష్ బాగా మాట్లాడతావు. అచ్చా నాకేదొస్తుంది స్టోరేజ్ ఎంత? ఈ స్టోరేజ్ ఎంత? దీనికి స్టోరేజ్ ఏం లేదు, పవర్ వస్తుంది కాబట్టి టెన్షన్ లేదు కానీ పోతూనే ఉంటుంది. కానీ నడుస్తుంది కదా ఇప్పుడు, వస్తుంది కదా. అది ఎంతవరకు వస్తే తెలియదు అన్న, దాని మీద హోప్స్ లేవు, కానీ రికార్డింగ్ అయితే పెట్టేయచ్చు అని. దాన్ని ఆన్ చేసి పెట్టేసి లైవ్ పెట్టేసి, నువ్వు ఆ లైవ్ పెట్టేసి గట్టిన అవుతుంది, గట్టిన అవుతుంది. నువ్వు పెట్టేసి ఏం కాదు, పోతూ ఉంటుంటుంది, టెన్షన్ పడుతుంది దాన్ని. పొద్దున అంతా నడిచి ఇప్పుడు అదే కదా. దీనికి సుభాష్ ఎట్లా అలవాటు చేసినట్టు ఈ టైంకి దీనికి గ్లూకోజ్ పెట్టిండు, అదే అన్నట్టు దీనికి ఛార్జింగ్ ఎక్కించిండు ఇన్ని రోజులు. ఈ టైంకి అరే ఈసారి గిట్ల పండ పెట్టినదిరా, నన్ను గిట్లా చేసి పెట్టినదిరా అని ఆన్ చేసి ఏం కాదు, నువ్వు ఆన్ చేసి ఓబీఎస్ పెట్టేసి. ఇవి పెట్టుడే డైరెక్ట్ ఛార్జింగ్తో అలవాటు అయిపోయింది. మనం వాడికి తీసుకోవే వరకే ఏం చేస్తాడు అర్థం కాలేదు దానికి కూడా. ఎవరో బాబు అంతే మరి, అదే అలవాటు అయిపోతాయి దేనికైనా. ఇంత బాగుంది ఫోటో దించు, నాకు పంపి. ఇలా వస్తుంది కదా రికార్డు. అది మంచిగా వస్తలేదు అలా ఫోన్లో. దాని బిట్ రేట్ లేదు. వైఫై పాస్వర్డ్ తీసుకురా, ఇంకేడా ఇదే అవుతుంది. అవి షట్డౌన్ బ్యాటరీ స్టాండ్ దాన్ని ఇర్దింగ్లో ఇంతకుముందు అయిందంట కానీ ఎట్లా అయ్యింది. షాప్లోకి పోయినాం, అంతా మాట్లాడుతున్నాం. అది ఓబీఎస్ కూడా ఫోన్ కాదురా, నాకు తెలిసి పవర్ ఆఫ్ ఫోన్ చేసి కొంచెం నడవండి ఛార్జింగ్. దాన్ని ఫస్ట్ తీసేయి, దాన్ని తీసేసి ఉల్టా పెట్టు, దాన్ని ఉల్టా పెట్టు. వస్తుందా? దీన్ని అయితే మంచిగా రికార్డ్ చేసి దీనికి రొటేషన్ చేయి మంచిగా. పైగా అనుకోపోయినా హైట్ అవుతుంది అది. పెడదాం చార్జర్ ఏది దీన్ని తీసి ఫస్ట్ దాన్ని తీసి ల్యాప్టాప్ తీసి తీసేసి ఫస్ట్ అది తీసేసి మళ్ళీ పక్కకు పెట్టు. ఇల్లు పెట్టిన ఆ బాక్స్
వస్తలే వస్తలే సుభాష్ ఇది ఇక్కడ వేరే కనెక్ట్ చేసినావా లేకపోతే వాళ్ళనే ఇక్కడ ఇడికి రేపించినా అలాగే ఇక మన అచ్చా లైట్లు ఉన్నాయని ఇక్కడ పట్టుకొచ్చాను నైట్ దాన్ని దీన్ని పెట్టు దీన్ని తీసి అక్కడ పెట్టేసి దాన్ని అదేంటిది దేనిది అది వైఫైయా ఇప్పుడు ఒక దానికే ముట్టా బిట్ రేట్ పెంచి ఒత్తుడు వదిలిపెట్టు దీని మీద మంచిగా హై క్వాలిటీ పెట్టినాం ఐదు నాలుగు ఇది తీసి దానిలో పెట్టిన దాని పవర్ విషయం సుభాష్ ఆడ గడకాడ కనెక్షన్ తీసి అన్ని పెట్టినాం అది అది ఆడ తీసుకో రాంపల్లి పోతే వీళ్ళు అట్నే ఉంటే తీసుకురామని చెప్తామా మరి ఫోటో చార్జర్ ఇష్యూ అంటావా లేకుంటే ఈ ల్యాప్టాప్ చార్జర్ ఇష్యూ ల్యాప్టాప్ ఇవ్వదాకా దాంట్లో ఛార్జింగ్ ఉన్నంతసేపు మంచిగా నడిచింది అది మనం పెట్టినప్పుడు ఇది పెట్టినప్పుడే ఇట్లా ఇది ఆఫ్ అయ్యి ఆన్ అవ్వడు కొంచెం నడిచింది అట్లా ఛార్జింగ్ ఎక్కలేదు ఇంతకుముందు కూడా ఒక సండే ఇట్లనే ఆఫ్ అయ్యి ఆన్ అయినా కానీ ఛార్జింగ్ ఎక్కిండే అంతెందుకన్నా ఈరోజు మార్నింగ్ ఉందా మార్నింగ్ మనం 3 మ్యాచ్లు కంటిన్యూ ఎట్లా వచ్చాయి అదే 36 minutes 4:47 minutes. అప్పుడు మరి ఉండు మొత్తం ఛార్జర్ తీసి నాకు ఒకసారి దాని అమ్మ అది ఉండాలి వంట చేస్తాడు షార్ట్ ఈ గ్రౌండ్ చిన్న ఉన్న వరకు పొట్టు పొట్టు కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కొడతారు అదే భయం 3 బాల్ మూడు పోయినాయి అప్పుడే పోయి కొత్త బాల్ పోయి పాడు చెప్పలే పక్కకు కొడతారు. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి కొత్తవి మరి వాళ్ళు 3 బాల్ తింటారు ఇంకేం ఒక్క మ్యాచ్కి 6 బాల్ పెట్టిన 3 బాల్ మనమే. నాకు తీసి సుభాష్ దాన్ని అది ఒకసారి అంటే ఇరగనన్నా కూడా లేకుంటే ఆడుతుంది వస్తుందా ల్యాప్టాప్ కాదు చార్జర్ ఒకటి ఇదేంది దీని కనుక ఛార్జర్కి ఒకటే ఉందా 2 ఉంటాయి చూడు ఛార్జర్కి గీదేమన్నా ఇటు కూడా ఉంది ఇటు లేదు ఇటు లేదు ఒకటే ఉందా ఇప్పుడు ఆడ ఇది ఇడిది ఒకటి ఇది ఏమైంది ఇది అది కింద ఇది తీసినావా అది ఈయన ఒకసారి వేసిండు సాయిబ్ ఒకసారి వేసిండు అందరి దగ్గర ఒక్కొక్క బోన్ అయింది. అది తీసి ఊదినప్పుడే ఎక్కి ఆగింది. మరి రికార్డ్ అయితే మంచి అప్లోడ్ చేయాలి సుభాష్. మొన్ననే చేసినట్టు మళ్ళీ రాలేదని చెప్పేవు రికార్డింగ్ అవుతుంది పోయి మళ్ళీ వీళ్ళకే తెలుసా 3వ మ్యాచ్ ఇది రికార్డ్ బ్యాటింగ్ అని వాళ్ళకి ఆ రోజు అట్నే చచ్చిపోయారు. కనిపిస్తుంది 6 పోయింది కదా ఇటు అటు పోయింది మంచిగా సాఫ్ చేసారు జుఫ్ జుఫ్ అని వచ్చింది. రమ్మీ కల్చర్ ఏది గ్రౌండ్స్మెన్ అయితే మరీ అంతకే తాగి ఉంటాడు గ్రౌండ్స్మెన్ రమేష్ అన్న గడవకులు గుసురుగా ఏం మంచిగా వేస్తాడు రప్పు ఆ కుక్కని ఎలగొట్ట కట్టే తిరుగుతుంది మళ్ళా
పిలుస్తుండు ఎలా పడతాడు కానీ పిలుస్తుండు ఇది అయింది అది అయిందని. అయితే ఆల్రెడీ సగం పోయే వరకు ఏం చేయాలి అర్థం కాలే ఆయనకి. ఇటు కూర్చో కొంచెం రొటేట్ చేస్తా. పోయిందా క్యాచా? స్ట్రైట్ 4 అబ్బా పొట్టు పోతుంది. స్కోర్ ఎంత పోయిందో ఇదిగో. కాదన్న ఫైనల్ నువ్వు ఇట్లా చిన్న దాంట్లో పెడితే ఎట్లా? ఇది ఎంఎస్డి మంచి గ్రౌండ్ మరి లైట్లో దొరకదా? లైట్లు లేవని పెట్టాం. వాళ్ళు ఇప్పటిదాకా కొట్టిన స్కోర్ ఫైనల్ బాగానే కొట్టారేమో అనుకుంటారు. మంచిగా ఆడతారు వాళ్ళు. దీంట్లో ఈ పిన్ ఉందా? ఈ పిన్ పొగలేదంటే జంగి ఇట్లా పోయింది అనుకుంటున్నాం. పెట్టేసి దానికి పెట్ట దీనికి పెట్టకు ఛార్జింగ్ ఇది ఇప్పుడు పెట్టిగా దీనికి వస్తుంది చూడుగా చార్జర్ అంటే డైరెక్ట్ కనెక్షన్ పెట్టు. డైరెక్ట్ అక్కడ దానికి పెట్టు. దానికా? దానికి పెట్టు. భీష్మాపతి దీనికి పెట్టేసి ఇది పెట్టిగా మంచిగా కొంచెం ఇది పెట్టవా ల్యాప్టాప్ పెట్టి కొంచెం బట్టి రొటేషన్ చేయగా మంచిగా ఫస్ట్ ఉంచు. ఫస్ట్ వచ్చింది అప్పుడు ఇక మొత్తం రెస్ట్ ఎంతసేపు ఇచ్చినావు రెస్ట్? అప్పుడు నీకు ఒక రోజు మొత్తం ఇచ్చినావు కదా? ఒక రోజు మొత్తం. ఎప్పుడు పోయినావు నువ్వు షాప్ స్టోర్కి? ఆ రోజు ఈవినింగ్ అయితే విజయ్కి చెప్తే మార్నింగ్ పోదా అనేసరికి మార్నింగ్ పోయి మీకు ఫోన్ చేసినాం. ఆ రోజు మ్యాచ్ లేవా? ఆ రోజు మ్యాచ్ మండేనా? అది సండే రోజు హ్యాండ్ ఇచ్చిందా? మ్యాచ్ అయిపోయినాక అయిందన్న. ఇది ఇంటికి కాడ పోయి ఆన్ చేస్తే ఛార్జింగ్ ఉందా లేదా అని ఆన్ చేస్తే అప్పటి నుంచి అది వస్తుందా? గట్టిగా నెట్టు. విజయం అన్నప్పుడు పంపిస్తానడా? మంచిగా ఫోకస్ ఉంటుంది. పోతారు మీరు కనబడుతుందా? ఎండింగ్ పోతే కనిపిస్తుంది. మొత్తానికి ఉలుపాలకు లేదు. ఏం చేసామని ఇలా ఊరుకో కింద పెట్టి వేరే దగ్గర పెట్టు. అయితే అందులో నుంచి ఆఫ్ ఎన్ని రోజు అది కాదు అదొకటే. ఇది బాల్లే కనిపిస్తుంది. అది దాంట్లో పెట్టు. దాంట్లో కెమెరాకుంటే అయిపోతుంది. ఇక్కడ అవుతుంది. ఇంకో బాల్ నమ్మంతి వైర్ ఇచ్చాను. ఇది వైరిష్ అంటావు? ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ ఏం లేదు. ఇప్పుడు ఇది పవర్ ఒకసారి ఇస్తుంది, ఒకసారి ఇస్తుంది. బాక్స్ కొత్తగా కొనుక్కోదామా? చెప్పాము సాయి అనుకో. సుభాష్ నేనగా సాయి అనుకోని ఇవి ఆడు ఉంటాయి. అవి రాంపల్లి వస్తుంది. అయిపోయా ఫోన్ మీ కాడనే ఉందా? నాది నీది. అదే సాయి నెంబర్ ఏముంటుంది? సాయి ఉంటుందా? నీ గ్రౌండ్ మ్యాన్ ఆయన నీ ఇంకా నాకు గుర్తుండనే కన్నా గ్రౌండ్ మళ్ళీ రజనీ అంట. సాయి చింటూ బాయ్ 12 మెంబర్స్ నాట్ అలౌడ్ ఫీల్డింగ్. బారాజు అరే కంప్యూటర్ షాప్స్ ఏమైనా ఉన్నాయి చూడు అక్కడ రాంపల్లిలో. మొబైల్ షాప్స్ అడుగు ఒకసారి ఉంటే ఒక చార్జర్ తీసుకురా. అరే రిపేర్ కాకుండా అదన్నీ తీసుకురా.
అది కొత్తది అయితే వచ్చేస్తుంది అన్న. టెన్నా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఛార్జర్ పెట్టి 10. ఓకే సరే అని అది కాదు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, గూగుల్లో కొట్టి చార్జర్ కొనమని చెప్పు. ఏడా బోర్డు పల్లా మళ్ళీ అది క్లోజ్ చేస్తారు. ఒకసారి ఎవరినన్నా నీ ఇన్ఫ్లుయెన్స్తోని ఎవరినన్నా పోయి ఆ కంప్యూటర్ షాప్లో కొని దగ్గరనే పెట్టుకోమని, వీలైతే పంపించడానికి ట్రై చేయమని, అంతే. దగ్గర పెట్టుకుంటే రేపు యూజ్ అవుతుంది. ఇక్కడ రికార్డింగ్ మీద నడిపిస్తాం, లేదనంటే పంపిస్తానంటే పంపించమని చెప్పి నీ ఇన్ఫ్లుయెన్స్తో ఫస్ట్ కొనిపి, ఎవరితోనన్నా కొని తీసుకురమ్మని చెప్పు. చార్జర్ ఫోటో పెడదాం, నీకు చార్జర్ ఫోటో పెట్టారు. సరే కనుక్కొని ఎట్లా కొనమని చెప్పు తొందర. సుభాష్ నీ దాంట్లో 400 ఉన్నాయి, 360 ఉంటే సాయాన్ని కొట్టు. నేను ఛార్జింగ్ తీసుకొచ్చుకొని నీ దాన్ని నీకు కొడతాం. మళ్ళీ నేను అన్న ప్రజెంట్ కూడా ఇది ఇట్లా వస్తే సెకండ్ ఇన్నింగ్స్కి వస్తుంది అన్న. రైట్ ఉంచు. కొత్త ఛార్జర్ ఇచ్చినా కొనుక్కుంటే రాకపోతే ఇది అవి 2 చూపించాలి అన్న. కొత్త ఛార్జర్ ఇచ్చేద్దాం వాళ్ళకి, ఇంకేం అట్లా తీసుకోరు కానీ అట్లా తీసుకోరు. అవునా? ఇది 2 పట్టుకొని పోవాలి. ఛార్జర్ కొన్నప్పుడే వాడిని అడగమని చెప్పు, ఇట్లా ప్రాబ్లం ఇట్లా ఉంది బ్రో. ఛార్జర్ దానికి అది ఇప్పుడు చూడు బ్లింక్ కూడా అవుతలేదు. లేదు దాన్ని ఏమనుకోరు. అందుకే నేను ఇందాక ఆన్ చేయలేదు కొంచెం గురించి నాకు అట్లా అప్పుడు కూడా ఎట్లా ఉందా ఆన్ చేయి మంచిగా అవుటా. పొద్దున కంటే మంచిగా కనబడుతుంది నైట్ బాల్ కనిపిస్తుంది దీంట్లో కనబడదు, ఆడ ఫోకస్ మంచిగా కనబడుతుంది. అంతేనా? ఎందుకంటే మన ప్రత్యేకంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బయట కనబడదు కదా, నీ ఫోకస్ అనేది బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు డే అనుకో, ఇది ఎట్లుంటుంది అంటే విజయ్ ఎత్తలేదురా, పెట్టుందిగా. ఏంటిది ఇది పవర్ ఆఫ్ చేసినాము, ఇప్పుడు పెడితే ఎక్కుతున్నట్టుంది, మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఆడే మన ఛార్జర్ మనం కొన్ని పంపించగలుగుతాను. నువ్వు ఇప్పుడు ఏడున్నావు? ఇంటికాడ లేవు? కొనుక్కొని దగ్గరనే పెట్టుకోమని రేపు పొద్దుగాల కన్నా రేపు మార్నింగ్ కన్నా కావాలిగా మరి. రేపు సండే కదా, మండే ఇంటికే ఉన్నాను. నేను మండే అనుకుంటాను. అన్నీ ఇన్నే ఉన్నాడు, మాట్లాడతావా? ఇక విజయ్ లేవా నువ్వు? సరేలే విజయ్, అదే మన సాయిగాని చెప్పిన, సాయిగాడు నన్ను ఉంటే తీసుకొని పెడతా అన్నాడు. వీలైతే నేను పంపిస్తాను, లేదంటే రికార్డింగ్ పెట్టేస్తాం. కెమెరాకి అయితే ఇట్లా కరెంట్ ఉంది కదా, రికార్డింగ్ పెట్టేస్తా. పొద్దుగాలకు కావాలి, అందుకని ఇప్పుడు తీసుకొని అక్కడ నన్ను పెట్టుకోమంటే, లేదంటే రాపిడో నన్ను పంపి. యాక్చువల్గా ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది ల్యాప్టాప్, అంటే సెట్ డౌన్ చేసి ఎక్కిస్తున్నాము. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ రావచ్చు ల్యాప్టాప్, ఒకవేళ ఓపెన్ అయితే ఛార్జింగ్ ఎక్కితే చూసంతి నేను తెప్పిస్తుంది. సరే విజయ్, చలో పంపించినావు పైసలు సాయంకి. అది మీరు ఫోన్ మాట్లాడితే నువ్వు నా మీదే పతకొట్టి, నీకు ఎప్పుడు ఇచ్చినా నేను ఫోను. అప్పుడే ఫోన్ వచ్చింది. 4 ఏమో దండం పెడతారు బాగా కదా. బ్రో పంపిస్తున్నా, ఒక్క నిమిషం. నేనే పంపిస్తున్నాను. నెంబర్ చెప్పు బ్రో. చింటూ బాయ్ బయటకు పంపే పేరు చిట్టా చింటూ బాయ్. ఇలా హైలైట్ ఉంటాయా? ఎవరు మ్యాచ్ చూడరే చింటూ బాయ్ మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని అయ్యో. ఇలా వచ్చిన ప్రతి ఒక్కటి గ్రౌండ్ తక్కువ ఉంటే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది బ్యాటర్. నీకు నైట్ బాల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అవునా? నీకు బాల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, నీకు హై పవర్ ఎక్కువ ఉంటుంది. నైట్ ఫోకస్లో చూస్తాము, ఫోకస్లో ఆడతాము, గ్యాప్ ఎక్కువ ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది. ఎంత నా 4 ఏంటి సాయి బ్రో? 360.
రొటేషన్ చేయి, నేను కొడతాను. అయిపోయిందా? రొటేషన్ చేయి, మళ్ళీ ఏదో కుదరదాము. రికార్డింగ్ అయితే అంత పెట్టాలి మళ్ళీ చెప్తున్నాను. మొన్న లేక ఇగో 50 నిమిషాలు అవుతుంది చూడండి. చెప్పు మళ్ళీ రొటేషన్ మంచి. నాకు ఎట్లా నాకు అర్థమైతే లేదు. వీళ్ళు 2 మ్యాచ్లు పాపం. ఆ రోజు కూడా ఎత్తదమ్ము ఆయన కుట్ట ఆప్షన్ వచ్చినట్ట కావాలంటాడు. ఆయనది వచ్చింది అన్న, ఆయనది ఒక్కందే వచ్చింది. వచ్చింది బ్యాట్ లేవడితే వచ్చింది. ముందు పోయిన షాట్ ఏవి లేవు. అది రికార్డింగ్ కాలేదు మరి. ఆ రోజు సేమ్ ఇట్లనే కరెంట్ పోయింది, ట్రై చేస్తే వస్తలేదు. అది రికార్డింగ్ అవుతుందా అంటే అప్పుడు ఇక స్టార్ట్ చేసి దాన్ని బాగానే సపోర్ట్ లేకుండా అది షట్ డౌన్ ఉన్నప్పుడు ఎక్కుతుందనా. నువ్వు ఎక్కినప్పుడు కూడా నేను ఆన్ చేసినాక నువ్వు లైట్ చూస్తున్నావుగా వచ్చి పోతలే. ఫస్ట్ ఎక్కని ఫుల్ కానీ అది ఫుల్ అయినా మా అంటే 15 hours వస్తుంది ల్యాప్టాప్ బ్యాటరీ అంతే. ఎంతో కొంత వీళ్ళకి లేదా మనకు పోస్ట్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్గా ఉండని కదా. అట్నే లాస్ట్ ఒక 10 hours ఉన్నప్పుడు ఆన్ చేద్దాం. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. బ్లింక్ అవుతుంది అనుకో మళ్ళీ బంద్ చేద్దాం. రికార్డింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి చార్జర్ పోయిందని చెప్పాను అన్న. ఇది టెక్నికల్ది బోర్డు పోయిందని చెప్పి మరి ల్యాప్టాప్ లేదు. ప్రతిసారి మనం ఇదే చెప్పినాము అనుకో వాళ్ళు అరే అంత కన్సిడర్ చేయకపోవచ్చు. ఇప్పుడు అంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అంటే అంత పెద్దది కాదు కానీ ల్యాప్టాప్ ఛార్జర్కి కొంచెం ఫ్లక్చువేషన్ వల్ల ఏందని చెప్పి కెమెరా రికార్డ్ అవుతుంది, పొద్దున వస్తుందని చెప్పాలి. ఇప్పుడు కూడా ఏం చూసుకుంటారు, ఇప్పుడు ఏం చూడరు. ఎందుకు ఇప్పుడు నైట్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయగానే పెట్టేసి అయిపోయాను. రేపు పొద్దునకి ఎట్లా అన్నాడు విజయ్? ఇప్పుడు తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఇంకో ల్యాప్టాప్ లేదన్న మరి ఎవరి దగ్గర? టిల్లు గారి దగ్గర లేదారా? విజయ్ దగ్గర ఉండేవారు ఒక ల్యాప్టాప్. అది వేరే, అది మరి అదే ఆనంద్ అన్నది లేదు. విజయ్ కూడా ఒక సెటప్ ఉన్నాడు. విజయ్ కూడా ఒక సెటప్ చేస్తున్నాడు. ఆనంద్ అన్నది ఫస్ట్ వాడినాము. ఫస్ట్ నేను చెప్పగానే విజయ్ తీసుకున్నాను. విజయ్ తీసుకుని నేను తీసుకున్నాను. ఇంకో సెటప్ తీసుకోవాలి. నేను డబుల్ కెమెరా హ్యాండిల్ చేయాలి. అది బెస్ట్ అన్న. కానీ రిప్లేస్ సుభాష్ చాలా అడ్వాన్స్ వెళ్ళిపోవాలి. ఈ టోర్నమెంట్ ఇదంటే పాత టోర్నమెంట్. నెక్స్ట్ టోర్నమెంట్ ఇప్పుడు కొత్త మ్యాచెస్ ప్రతి ఒక్కటి రిప్లై ఉండాలి. ప్రతి ఒక్కటి నేను చెప్తున్నా ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి ఫోకస్. ఎందుకంటే ఎవరికైనా చెప్పింది చాలా ఇంపార్టెంట్. నువ్వు పొద్దుగల ప్లేయర్కి చూసినావు జూమ్ ప్లేయర్ అట్లా తీయాలి. అది ఏమైందంటే ప్రొఫెషనల్గా పోతుంది అది ఆ గేమ్. అది చూసినా కానీ వాడు నేను మొన్న ఒక క్యాచ్ రీప్లేది ఇండియా గ్రౌండ్లో చూసిరా? అది హైలైట్ నువ్వే ఉన్నావు. నేను నాకు అనిపించింది, దాన్ని బట్టి డిసిషన్ చేయాల్సి వచ్చింది. నాకు అనిపించింది ఆయనేమో నాకు బాల్ గ్రౌండ్లో కనబడుతుంది, వాకౌట్ అయిందని నేను ఆయనే జూమ్ చేస్తున్నా, అది రిప్లై కొడుతున్నా. కానీ ఎంపర్ డిసిషన్ అప్పటికే చాలా ఉన్నది. ఇంకా అడ్వాన్స్ వెళ్ళిపోవాలి. ఇంకేమైనా కొత్తవి ఉన్నాయన్న ఇట్లా వెళదాం. బ్రేక్ టైంలో అది పెట్టేసి మధ్యలో అది కూడా సెట్ అయింది. నీది బ్యానర్ సెట్ చేసి చిన్న వీడియో కూడా తయారు చేద్దాం సుభాష్తోని. దేనికైనా ఆర్కే T20 ప్రీమియర్ లీగ్ స్పాన్సర్ నేనేనా వీడియోకి? వీడియో స్పాన్సర్ అట్లా కాదు. ఒక వీడియో బయట ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా ఇస్తారు కూడా ట్రాఫీది, ఇవన్నీ కట్ చేసి ఒక వీడియో తయారు చేయాలి. సీజన్ 1 సీజన్ 2 అట్లా ఒక రీల్ లెక్క వేసి అది మధ్యలో అది పెడుతున్నాను. మధ్యలో ఈ 2 సెటప్లు ఉంటే ఒకటి ఇట్లా సాత్ తీయకుండా ఇంకోటి సెట్ అవుతుంది. ఇంకో సెటప్ ఉంటాయి ఇట్లా. చూడు చెప్పురా ఆరా మీ కాడ ఏమున్నాయి అవే పంపించచ్చు కాబట్టి ఒక్క నిమిషం నువ్వు అది మళ్ళీ ఉడికితో పోగాలి. అది ఎట్లా చచ్చిపోయింది ఇట్లా. ఇది పెట్టు, ఇదే కావాలి. ఆ పిన్ లేని ఆయన వేస్తారు రేపు మరి. వాట్సాప్ ఎంతసేపు ఎంత ఎక్కిందో అంత ఉంటుంది. మళ్ళీ పెడదాం.
ఇగో ఇది కదా బ్రో నీకు పిన్ కావాలా లైన్లో కదా ఆ షాప్ వాడే పోయి 10 సార్లు 2 సార్లు అట్నే పోయినా వాడు పోయినా పని చేసింది పాడు అనేది. చూపిస్తారు కానీ నెక్స్ట్ ఎట్లా అంటే నీకు బండి కూడా స్పీడ్ ఎట్లా పోతుంది 60 స్పీడ్ కదా రూమ్ ఉడకదు బండి మీద నా ఇప్పుడు అంతే మళ్ళీ పెట్టు వస్తుంది చూడు ఫ్లాష్ ఆన్ చేసా ఏం పడ్డది 6 అయింది సెమెన్యో యా మనీష్ బ్రో మస్తు అయిపోతుంది అది యూస్ చేసేస్తాడు ఏమైంది అంటే ఈ లెక్కన మరి ఇది ఛార్జింగ్ కూడా కాదు మరి ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుందంటే అది ఆన్ చేయి ఎక్కుతుంది అది కూడా అట్లా అంటావా ఒకసారి ఆన్ చేయి ఇప్పుడు ఇంతసేపు పెట్టినావుగా ఒక 15 అనుకుందాం 15 ఎక్కిందంటే ఛార్జర్ లేదు లాస్ట్ వరకు దాని అట్లనే పెట్టి కొంచెం అటు ఇటు అయితే బాగానే ఎక్కింది ఎక్కిందా ఛార్జింగ్ మళ్ళీ బ్లింక్ అయింది ఎంత ఎక్కిందో చూడు ఎక్కుతుందనంటే ఛార్జింగ్ ఎక్కినట్టు అనిపిస్తే ఒకసారి సెట్ డౌన్ చేసి ఫుల్ చేద్దాం చెప్పు ప్రాబ్లం కూడా చెప్పమని రిటర్న్ గురించి కూడా చెప్పు అదే అది వస్తుంది మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి బ్రో ఇది నార్మల్గా పవర్ ఆఫ్ చేస్తేనేమో ఛార్జింగ్ ఎక్కుతుంది ఆన్ చేసినప్పుడేమో అది బ్లింక్ అవుతుంది ఒకసారి ఆయన ప్రాబ్లం చెప్తావా ఆయనకి ఫస్ట్ ఇక లేదంట ఆ టైప్ లేదు ఆయన ఏమంటుండే ఒకసారి చెప్పిపోయినావు ల్యాప్టాప్ ఇట్లా అవుతుంది ఎందుకు అవుతుంది అని అడిగిపోయినాం ఆయన సిస్టమ్ రిపేర్ అయినా కాదు అచ్చా 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 నేను ఈ ఏరియా మామూలుగా ఏంటి ఇలా మామూలుగా అమ్ముతారు బయట స్టోర్ లెక్క పెట్టుకోరు మొబైల్ ఛార్జర్ అవి అదే 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 ఆయన అడిగితే ఆయన ఉండి ఒకసారి చూపాను ఒకటి చెప్తా అంటే అది చూపించాను అరే అక్కడికి వెళ్ళమని చెప్పరా ఏమన్నా మళ్ళీ షాపింగ్ క్లోజ్ చేయాలి రేపటికన్నా మ్యాచ్లు అవుతాయి చెప్పిన మామూలు ఒక 10 నిమిషాలు అయినా పంపించాలని అన్నాడు సరే ఎంత ఎక్కింది 8 ఇంతకుముందు ఎంత 0 ఉందా ఇంతమంది కూడా ఎక్కే పెట్టినాగా మా అయితే 2-3 అని ఉంటుందిగా కానీ అది నువ్వు మనం చేసినాం ఎక్కాలని చెప్పి ఇప్పుడు 8 ఎక్కిందా 8 అంటే అది నెంబర్ ఏం చూపిస్తాను నేను చెప్తాను కొద్దిగా దాని మీద క్లిక్ చేసి చూపిస్తుంది కొడుతున్నా పాస్వర్డ్ చూడు అది ఎక్కుతుందని అంటే సెట్ డౌన్ చేసి పెట్టేసి లాస్ట్ కన్నా యూజ్ అవుతుంది నీ ఫోన్ తీసి ఫస్ట్ వీడియో తీసినా కానీ ఎందుకన్నా నా ఫోన్ అంత క్లారిటీ చేస్తున్నా సరే చూద్దాం పెట్టి పంతొమ్మిది పవర్ ఆఫ్ చేస్తున్నా పవర్ ఆఫ్ చేసి చెయ్యి బాగుంది అయితే ఓకే అట్లా వీడియో చేస్తాడు కెమెరా నీ ఫోన్ ఎక్కడ పెట్టినావునా శైలి ఇట్లా ఎటు వీడియో చేస్తా లేకపోతే నాకు సరిపోతుంది కదా రొటేట్ అవ్వదు అప్పుడు ల్యాప్టాప్
ఇది నార్మల్గా ఎన్ని అవర్స్ వస్తారా ల్యాప్టాప్ అంతే చార్జర్? ఏమన్నా 41 hours అంతే. ఒక ఇన్నింగ్స్ ఎన్ని అవర్స్ అన్న 1.5 hours 20 hours ఈజీ పీజీ ఎక్కువనే అవుతుంది. ఎక్కువ అవుతుంది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ 10 ఓవర్ల తర్వాత స్టార్ట్ చేయాలి. వస్తుంది. ఒకవేళ అట్లా వచ్చింది అనుకో ఛార్జింగ్ పెట్ట చేసినా కొంచెం ఎక్కుతుంది ఫస్ట్ అట్నే చేసిన. కొంచెం. అదే ఇఫ్ యూఆర్ కాన్ఫిడెన్స్. ఈయన వచ్చిండు కదా, ఈయన ఇప్పుడు చంపుతాడు. ఆయన నేను అడిగింది సైజ్ అన్న ఎత్తలేడు. మాకు వీడియో హెచ్డీలో పంపి. ఏది ఇప్పుడు తీసిందా? హెచ్డి ఎన్ని అవర్స్ ఉన్నాయి ఇంకా చూడ. పని చేసిన ఫైనల్ మ్యాచ్ మొత్తం ఉల్టా వచ్చేది. ఈ ప్లాటినం ఫైనల్ యూట్యూబ్లో ఏమనిపిస్తుంది చూస్తాను. అయిపోయింది. ఇంకో 3 బాల్లో ఎంత ఒకటి 197. ఈయన వచ్చి ఒక చంపుతాడు ఇక. వీడియో కాల్ కొట్టచ్చు. ఇల్లు కూడా మంచిగా పుష్ చేయాలి. ఫస్ట్ ఓపెనర్లు గట్టి ఉంటుంది. ఈయన కూడా ఇప్పుడు తెప్పించండి అన్న. ఈయన కూడా అప్పుడు తెప్పించండా? ఓ వాట్ ఎవర్. యూట్యూబ్లో ఇట్లా వస్తుంది. వాళ్ళు నాకు తెలిసి నెట్వర్క్ లేదేమో అనుకుని నవ్వుకుంటున్నట్టు. అక్కడికి వచ్చి అయిపోయిందా? నెట్వర్క్ వస్తుంది అన్న సిగ్నల్. మనము 50% ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 8 hours వచ్చింది. అంతే. అది మొత్తం ఫుల్ ఇన్నింగ్స్ పెట్టి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కిద్దాం. ఇచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్. అది ఎవరిదాకా చేసినట్టు జర ఆడ చేస్తే వాళ్ళు కూడా ఖుషి అవుతారు. అల్లు వస్తలేదా? ఓ అది అట్లా కరువు అవుతుంది ఆ గాల్లో బాగా. ఇంతకుముందు ఇట్లా చేసిరారా? దీన్ని రికార్డ్ చేసి మళ్ళీ అప్లోడింగ్ అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. అనుకుంటా. ఇప్పుడు 3 అవర్స్లో మనం ఒక 20 నిమిషాలు ఏమో తీసినాం అంతే. కానీ ఇదే లాంగ్ 1 hour అన్నిటికంటేనా? ఇంకా చాలా ఉంది ఇక బ్రో. జారింది కాదు ఎవరిదాకా అయితే అది ఒక బొరుకుడు గమ్మతో తాగొచ్చింది అనుకో. 3 సార్లు కదా పోతుంటే దాని మీద పడుతుంది, మళ్ళీ పోతుంటే దాని మీద పడుతుంది. అది రిప్లై కూడా పెడితే బాగా వాటిని పోయి పట్టిందా? పట్టింది లాస్ట్కి 3 సార్లు అమ్మాడి. లాభాలా అయిపోయి కంట వాళ్ళు బ్రో దేఖేలో ఈజ్ ఎవ్రీథింగ్ సేఫ్. తాగినట్టుగా అవి హెల్మెట్ వేసుకోరా? అవి కూడా హెల్మెట్ వేసుకోరు కదా. జూమ్ ప్లేయర్ ఇంజురీ కామెంట్ పెట్టు. వాళ్ళని అందరిని కవర్ చేయి. ఫస్ట్ ఆ ప్లేయర్ని కవర్ చేయి మొత్తం గుంజు. ఆయన మంచిగానే బూమర్ తింటుండ. నీ బూమర్ పరాదు కానీ ఆయన ఫోకస్ చేస్తే చెప్తున్నాను. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే ఇంకోటి చూపెట్టి వాళ్ళ బ్రో ఇట్లుంటే సిచ్యువేషన్ అని చెప్పి చెప్పచ్చు. నేను ఆర్గనైజ్ పోలేదు అనుకో. అసలు ఉన్నాడా యాంటీ టీమ్ అనేసి వస్తుంది. హెల్మెట్ పెట్టుకోనా బ్రో? ఇది చూడు ఎట్లా వాటర్ తాగుతుండు. ఈజ్ ఓకేనావా? ఓవర్స్ అయిపోయినాయి కదా ఇంకెన్ని బ్రో? కొంచెం చూపించచ్చుగా బ్రో. ఏమైందో నేను రాకపోతే ఏం చేస్తుండేరా? చెప్తుండే అదకి ఏం చేస్తుండే. ఇవరికి 3 చేసినావు. ఇలా దింగ్ ఉంటుంది. అది పెట్టు ఇది పెట్టు వీడికి వచ్చేవరకు ఇది. నాకు స్టిక్కర్ పెట్టామంటే నేను పైకి వచ్చాక చూస్తుండేరా. లైట్ తీసుకోండి. అప్పటి వరకు ఇది స్విచ్ ఆఫ్ అవుతుంది. అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయి మనం ఏం చేస్తుంది. ఇది ఎట్లా పెడతారా నాకు తెలియదు. ఇట్లా రికార్డ్ అయితే నాకు చూపిస్తావు. అది నాకు కూడా తెలియదు, అందుకే ఏం అప్పుడు వెళ్ళేదాకా.
ఇది ఏం కలపలే ఇలా ఏం కలపలే. ఏ ల్యాప్టాప్ ఇష్యూరా ఇది, ఛార్జర్ కూడా కాదు, ఛార్జింగ్ ఎక్కుతుంది, అర్థమైందా? అందుకే ఎక్కుతుంది అనుకుంటే 2000 బొక్క అయితే ఏ వద్దు కొనొద్దు. ఆయన చేయలే మరి రిటర్న్ మనకి లైట్ తీసుకుర్రేమో అది. కానీ ఆ రోజు ఏమైంది తెలుసారా? అవుట్ ఆ రోజు ఏమైంది తెలుసా? చనిపోయింది. ఆ రోజు ఏమైంది తెలుసా? చూపిస్తాను. సేమ్ ఇట్లనే వచ్చి పోయింది, వదిలేసినాం. నెక్స్ట్ సిస్టమ్ ల్యాప్టాప్ ఏముందంటే హ్యాంగ్ అవుతుంది. ఏ ల్యాప్టాప్ అని చెప్పేసి అనేద్దాం అయితే. ల్యాప్టాపే వేస్ట్ ఉంది, ఎందుకంటే ఒకవేళ ఛార్జర్ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఎక్కదు అది, అర్థమైందా? అదే చూద్దాం, ఒక అర్ధ గంట ఆగి చూద్దాం. ఎంత 9 అయిందా? 19 ఎక్కింది, ఇంకా 19 అంటే సెకండ్ ఇన్నింగ్స్ లాస్ట్కి పెట్టరాబోయి ఫస్ట్ 10 ఓవర్లు ఉన్నప్పుడు. లాస్ట్ అన్నం మెతుకురా తినేద్దాం, బోర్ అన్నం ఏడింది దాంట్లోనే రమ్మీ కల్చర్. ఇది వస్తే అన్నం తింటుంది కానీ అన్నం తింటుంది. అదే 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 నేను ఎట్లుంటుందా అని వస్తే స్టంట్ చేస్తున్నాను. ఇది నిజంగా ఎవరు పెట్టింటారు? కరెంట్ పెట్టలేదా? సరేరా, ఒక్క కాడ పెట్టినప్పుడు అన్నా డౌట్ రావాలి కదా. సరే ఇదే ఇట్లా ఉండాలి. వాడు ఏం చేసిండంటే ఇది చూసుకోండి, దీన్ని పెట్టేసిండు, ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది. కొంచెం బయటకు వస్తుంది. ఇట్లా ఎక్కాలన్న, ఇట్లా చేస్తాం. పోయిందంటే స్టాండర్డ్ చేయించారు కానీ అసలు స్టాండర్డ్ లేదు, ఊతలేదు చూసాం దాని లెక్క. దాయి అయిపోయింది ఇక. నాకు ఇది పోవాలి. ఎక్కువ ఫుల్ సంవత్సరాలు ఎవరు పెట్టారు? మంచిగా ఉంది, తినపై కష్టం. నార్మల్గా కెమెరా చేస్తే అట్లా
పెట్టరా